తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివారును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. వాక్యమైన దేవ, వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడండి. మహిమయు ఘనతయు ప్రభావం మీకే నాయన. యేసునాథుని పేరిట ఈ మనవులు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈ మాటలో చక్కగా అడిగిన వాటిని అనుగ్రహించే దేవుడని ఈ మాటల ద్వారా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. గమనించండి, మళ్ళీ చదవండి ఒకసారి. అది అడిగితే దేవుడు ఇస్తానంటున్నాడు. అన్న అడిగింది, దేవుడు బిడ్డల్ని ఇచ్చాడు. ప్రియులారా, అదే కాదు, అబ్రహాం అడిగాడు, దేవుడు బిడ్డని ఇచ్చాడు. ప్రియులారా, అలాగనే ఏదైతే మనం అడుగుతామో అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత మాట ఏంటి? వెదకుడి మీకు దొరుకును. ఎప్పుడైతే మనము అన్వేషిస్తామో, అన్వేషణ అంటే వెదగడం, ఎప్పుడైతే మనము వెతుకుతామో, పరమగీతంలో అంటాడు, అమ్మా 3వ అధ్యాయం 1వ వచనంలో, రాత్రి వేళ పనుండి ఉండి. చూసారండి ఎలాగమ్మా? రాత్రి పూట, రాత్రి అంటే ఏంటంటే చీకటి, చీకటి అంటే ఏంటంటే పాపంకు గుర్తు, అదే దయ్యానికి గుర్తు. రాత్రి వేళ పనుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికితిని. ప్రియుడు, నా ప్రియుడు, నా ప్రాణప్రియుడు. ప్రియులరా, ప్రియుడు మనల్ని ప్రేమించి మనకు జన్మనిచ్చినటువంటి వాడు యెహోవా దేవుడు. నా ప్రియుడు, ప్రియులరా, నా ప్రియుడు అంటే నిన్ను సంరక్షిస్తూ, ఆదరిస్తూ, కాపాడుతూ, స్వస్థతనిస్తూ, ఆరోగ్యమిస్తూ అన్ని చూస్తున్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. నా ప్రాణప్రియుడు, నిన్ను అటు ఇటు కదలనివ్వకుండా నిన్ను ఆయన యొక్క అధీనంలో ఉంచి పరలోక రాజ్యంలో చేర్చేటువంటి వ్యక్తి ప్రాణప్రియుడు. అంటే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం దగ్గర నుండి, అంటే ఆ మేడగదిలో పరిశుద్ధాత్మ వచ్చిన దగ్గర నుండి రేపు మరి మధ్యాకాశంలో ఘోర శబ్దము విని యేసుక్రీస్తు ప్రభువారికి అప్పగించేంత వరకు నిన్ను కాసి కాపాడి సంరక్షించి ఆయన ఆదరించే దేవుడు, హక్కుని చేర్చేటువంటి దేవుడు, దగ్గరికి చేర్చేటువంటి దేవుడు, నిన్ను ఒప్పించే దేవుడు. అనగా నీ పాపం నిమిత్తము కప్పిపెట్టకుండా ఆయన దగ్గర ఇలాంటి గొప్ప దేవుడు, ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ప్రియుడు, నా ప్రియుడు, నా ప్రాణప్రియుడు. అయితే నా ప్రియును వెతికాను. అది ఎందుకు కనపడతాడు? రాత్రి వేళలో అంటే గమనించండి, రాత్రి వేళ అంటే రాత్రి ప్రార్థన చేసుకోకూడదని కాదు, రాత్రి ప్రార్థన చేసుకుని దొరకడని కాదు ఇక్కడ అర్థం. రాత్రి అంటే చీకటి సమయం. చీకటిలో అంటే పాపములో, చీకటిలో భయంకరమైనటువంటి అనగా స్థితిలో నువ్వు అంటే పాపములో ఉండి, దుర్మార్గములో ఉండి, మరి అక్రమములో ఉండి, అనగా నువ్వు దేవుని ఎంత వెతికినా నీకు ఆయన కనబడదు. అలాగనే ఇంకా ముందు చదవండి. పట్టణము వెంబడిపోయి వెతుకుదును. పట్టణము అనేది నీ డాంబికానికి గుర్తు. నువ్వెంత డాంబికంగా నువ్వు వెతికినా ఆయన నీకు కనబడి, నీకు ఆయన నీ రూపం చూడట్లేదు. ఆయన సమూయేలు రూపాన్ని చూశాడు. ప్రియులరా, సమూయేలు రూపాన్ని చూశాడు. ఈయన సెలెక్ట్ అవుతాడు ఇజ్రాయెల్ సామ్రాజ్యానికి అనుకున్నాడు యెషయా కుమారులో. కానీ దేవుడికి సెలెక్ట్ అవ్వాలి. ఆయన నీ రూపాన్ని చూడ్డు, నీ అందము చూడ్డు, నీ ఆస్తి చూడ్డు, నీ ఐశ్వర్యం చూడ్డు, నీ ఏమీ చూడ్డు. ఆయన
నీ హృదయం చూస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ హృదయం ఎట్లా ఉందని చూస్తాడు. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానము, విదితము కాదిది ఇలలో ఎవరికి వివరింపగనే పావనము. హృదయమే నీ ఆలయం క్రీస్తు. హల్లెలూయా. హృదయం ఏంటంటమ్మా? ఆయన ఆలయం. మరి ఆయన ఆలయం మంచిగా ఉంటేనే కదా వచ్చేది. అమ్మా, ఈ చర్చి ఉంది, చర్చి శుభ్రంగా పొద్దున్నే అంతా తుడిసి పట్టాలేసి కుర్చీలేసి అన్నీ వేసి మీరు కనపెట్టడానికి చక్క లైట్లు వేసి మీకు చెమట పట్టుకోకుండా ఫ్యాన్లు వేసి అమ్మా చక్కగా మీరు నిద్రపోయేటట్టు చేయడమే మా పని. కాబట్టి ఎంత చేయబట్టి కదా మీరు వచ్చి కూర్చున్నారు. అదే ఇది రోతగా ఉంటే, చేదరగా ఉంటే, మరి ఎక్కడ లోపల ఉన్న చెత్త అక్కడే ఉంటే మీరు రారు, కూర్చోరు. శుభ్రంగా ఉంది కాబట్టి మీరు అందరూ వచ్చి కూర్చున్నారు. కాబట్టి దేవుడు కూడా మానవ మాతృలమైనటువంటి మనమే ఏమండి ఇంత శుభ్రం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి దేవుడు ఎలాంటి వ్యక్తి? ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కోట్లాది కోట్ల దేవదూతలతో అమ్మా 24 మంది పెద్దలతో 4 జీవులతో అమ్మా కోట్లాది కోట్ల సైన్య సమూహముతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తున్న ఆ పరిశుద్ధమైన దేవుడు నీలోకి రావాలంటే మన హృదయము అమ్మా పరిపూర్ణమైన పాపముతో మన హృదయం ఉంటే ప్రభువారు మన హృదయంలోకి ఎట్లా వస్తాడండి ఆయన? అమ్మా ఏంటి ఇక్కడేమో చెత్త చెదారము దుమ్ము ధూళి లేదా అయి ఇక్కడ, కానీ అంతకన్నా చెత్త చెదారం నీ హృదయంలో ఉన్నాయి. అయ్యేంటో తెలుసా? అసూయ. ఒకడు బాగుపడితే మనం వారవలేము. ద్వేషం. ఒకడు మంచి చీర కట్టుకుంటే మనం వారవలేము చూసి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఇలాంటివన్నీ కూడా మన హృదయం నిండా నిండిపోయి అవి కంపు కొడతా ఉన్నాయి. అందుకని నీ హృదయంలోనికి ప్రభువారు రాడు. అర్థమైందమ్మా? హృదయం పవిత్రంగా ఉంటేనే పరిశుద్ధుడు నీలోకి వస్తాడు. అపవిత్రంగా ఉంటే నీలోకి రాడు. అంటే డాంబికంగా ఉంటే నీలోకి రాడు ఆయన. అమ్మా నేను అంత గొప్ప, నేను ఎంత గొప్ప, నేను అంత గొప్ప, ఏం చేశాడు పరిచయుడు, నేను అంత గొప్ప, వారానికి 2 మాసాలు ఉపవాసం ఉంటున్నా, దశభాగాలు ఇస్తున్నా, అవి చేస్తున్నా, ఈ చేస్తున్నా. ఆయన హృదయంలోకి రాలా ప్రభువారు. పాపిని ఒప్పుకున్న సుంకరి హృదయంలోనికి ప్రభువారు వెళ్ళారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, తర్వాత చదవండి అమ్మా. సంత వీధిలో. సంత వీధి అంటే అర్థం ఏంటో తెలుసా? గలిబిలి కలిగిన హృదయం. అమ్మా సంతలో ఏముంటుంది? కొండలు అమ్ముకునేవాడు అమ్ముకుంటాడు, చేపలు అమ్ముకునేవాడు అమ్ముకుంటాడు, అమ్మా తర్వాత కూరగాయలు అమ్ముకునేవాడు అమ్ముకుంటాడు, పాత బట్టలు అమ్ముకునేవాడు అమ్ముకుంటాడు, తర్వాత ఇంకా రకరకాలుగా ఏ బొట్లలో ఎవడు అమ్ముకుంటాడు, మాంసం ఉండేవాడు మాంసం అమ్ముకుంటారు. అంతా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు, అటు చేసేవాళ్ళు ఇటు చేసేవాళ్ళు, తాగుబోతున్నట్టు పోటాడుకునేవాళ్ళు. సంతలో ఏముంటుంది? గలిబిలి ఉంటుంది. అర్థమైందమ్మా? సంతలో ఏముంటుంది? గలిబిలి గలిబిలి ఉంటుంది. కాబట్టి మనం కూడా గలిబిలితో ఉండి దేవుని ఎత్తితే దేవుడు మనకు దొరకడం కనపడడం. మనం ఈ దినాలలో మనం చూసినట్లయితే అంతా గలిబిలే, జీవితం అంతా గలిబిలే. ఉద్యోగానికి వెళ్ళాలి, అమ్మో టైం అయిపోతుంది పొద్దునే. ఒకవేళ టైం లేట్ అయిపోయింది అనుకో,
స్నానం చేయడం, మరి తర్వాత అవి వేసుకోవడం, బట్టలు వేసుకోవడం, ఇవి వేసుకోవడం, అవి చదువుకోవడం, పిల్లలు ఉన్నవాడు అయితే పిల్లలు చూసుకోవడం. అక్కడేమో టయానికి వెళ్ళిపోతే ఆయన ఊరుకోడు, ఎవరు యజమాని ఊరుకోడు. ఎన్ని బాధలు, అంతా గలిపిలి వచ్చిన కాడి నుంచి మళ్ళీ బట్టలు ఉతుక్కోవడం, కుళ్ళు కడుక్కోవడం, అవి చేసుకోవడం, పని చేసుకోవడం, అంతా మళ్ళీ రాత్రి నిద్రపోయేలా గలిపిలి. ఇలారా ఎంతవరకు కూడా మరి మైండ్ ఒక రకం మేరీని చూస్తూ ఉంటాం మేము, చాలా ఇదైపోతూ ఉంటాం. మా మేరీని చూస్తే చాలా ఇదైపోతూ ఉంటాం. ఆ పిల్ల అసలు ఎట్లా చేస్తుందో నాకే అర్థం కాదు. పొద్దున్నే ఎప్పుడో 5 వస్తుంది, వాళ్ళందరూ జాలేసి అయ్యేసి మరి భర్తని తను పంపించుకోవాలి. మళ్ళీ పొద్దున్నే 8 గంటలకల్లా వెళ్ళిపోవాలి స్కూల్కి. గమనించండి, మళ్ళీ పిల్లలు వెనకేసుకుని ముందేసుకుని ఎట్టయితే బండి వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ అనగా అక్కడ మళ్ళీ చదువు చెప్పాలి. అది చెప్పిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా కలిపి టెన్షన్తో చెప్తారు. ఎడ్యుకేషన్ కూడా అనగా మరి రోబోటిక్స్ అంటే మాటలుగా చాలా గొప్ప సబ్జెక్ట్ అది. అది చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చిన కాడి నుంచి మరి భర్తను చూసుకోవడం, పిల్లలను చూసుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, రాత్రి 11ంటికి ఉతుకుతాం, 11-10ంటికి ఎట్లాగా ఉతికి ఎండ వేసుకుని మళ్ళీ అవన్నీ అయిపోయినాయి. మళ్ళీ దీనికి తోడు ట్యూషను. ఏమండి, మళ్ళీ ట్యూషన్ చెప్పుద్ది 6 గంటల టు 8 గంటల వరకు. అసలు ఎప్పుడు నిద్రపోద్దో, ఎప్పుడు చేస్తుందో, ఎప్పుడు లేస్తుందో నాకు అర్థం కాదు. రాత్రి 12ంటికి ఎప్పుడు పడుకుంటుంది, మరి తెల్లారి 5ంటికి లేస్తుంది. మరి గమనించండి, టెన్షన్. అవి చేయాలి, ఈ చేయాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలి. టెన్షన్తో నెమ్మది లేనప్పుడు చేసినటువంటి ప్రార్థన నెమ్మది లేకోకుండా చేస్తే నువ్వు నిగ్రహశక్తి లేకుండా కాన్సన్ట్రేషన్ ఉండాలి. నీ యొక్క ధ్యానాన్ని సులువు మీద పెట్టాలి, నీ ఆత్మను నిగ్రహించుకోవాలి. అనగా నీ నోటి మాటలతో దేవుని గణపరచాలి. నీవు అనగా నాలుగు ద్వారా స్తుతించి ఆరాధించాలి. అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. అంటే గరిబిలి హృదయంతో చేసిన ప్రార్థన ఏదో తాత్కాలికంగా చేసుకునే ప్రార్థనే తప్ప, ప్రభువా నీకు వందనాలయ్యా, అయ్యా నీ స్తుతులయ్యా అనుకుని నిద్రవుతుందయ్యా అని చెప్పని అనుకుని ఎక్కడితో సరిపెట్టుకో ప్రభు అని పడుకున్నావు అనుకో, దేవుడే ఆ ప్రార్థన ఏంటండి. ఎక్కడితో సరిపెట్టుకో ప్రభువా, నాకు నిద్ర వచ్చేస్తుంది, లాభం లేదు, నీకు స్తుతించలేను, ఆరాధించలేను, ఇద్దరితోనే సరిపెట్టుకో అయ్యా అని చెప్పి ఒకే ఒక ముక్క, అయ్యా కాపాడినందుకు వందనాలు, రోజంతా కాపాడినందుకు వందనాలు, అయ్యా నిద్రలోకి వెళ్తున్నాను, జాగ్రత్తగా నన్ను చూసుకో, తెల్లారి వచ్చేవారికి కూడా తెల్లారేదా అక్కడ మెలకువ లేకుండా శుభ్రంగా నిద్ర మాత్రం ఇవ్వు ప్రభు అని చేసుకోడు. గమనించండి ప్రియులారా, ఈ ప్రార్థనలు దేవుడు ఆలకించడు. ఎందుకంటే విని ప్రార్థనలు ఇవన్నీ కూడా గలిబిలి హృదయంతో చేసిన ప్రార్థన దేవుడు వినడు. తర్వాత ముందు చదవమ్మా. రాజవీధులలోనూ తిరుగుదును. నీవు రాజవీధులు అంటే రాచరికములో దేవుని వెతికినా నీకు దొరకడు. అర్థమైందమ్మా? రాజవీధులలో మైకేల్ గారి ఒక ఆయన ఉండేవాడు రామచంద్రపురం. ఆయన డబ్బు పేదలకు పెట్టండి అయ్యా, పిల్లలకు పెట్టండి అయ్యా అని పంపిస్తే ఆయన ఏకంగా రాజకీయాలకి మొత్తం ఆయనకి ఎప్పుడు చచ్చిపోయేలోపు ఒకసారి ఎమ్మెల్యే చచ్చిపోవాలని చెప్పి కోరికంట. ఆయన మొత్తం డబ్బు అంతా ఎలక్షన్లు పెట్టేవాడు. ఈ మాట సొంత అల్లుడే వెళ్ళి అమెరికాలో చెప్పాడు. సొంత అల్లుడు పెద్దలుడు అమెరికా. మా మామగారు ఎట్లాగా తెచ్చిన డబ్బు అంతా తీసుకెళ్ళి దీనికి తగలేస్తాడంటే దెబ్బకు వచ్చేటువంటి ఫండ్స్ మొత్తం అయిపోయింది. అర్థమైందా? రాజకీయ జీవితంతో ఎత్తిన దేవుడు నీకు కనబడడు వీళ్ళారా. కాబట్టి మనం దేవుని ఎలా వెతకాలి అంటే ఆత్మతో సత్యముతో దేవుని మనము వెతకాలి. కాబట్టి అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అసలు మనం తడితేగా అమ్మా, ఆయన తడుతున్నాడు. హృదయం అనేడు తలుపు నొద్ద
హృదయమనెడు తలుపు నాదుండు నిలచి సదయుడగుచు ఆయనైతే నిలుచుని చూస్తున్నాడు. అమ్మా, ఆయనైతే నిలుచుని ఏం చేస్తున్నాడు? తలుపు కొడుతున్నాడు. అమ్మా తలుపు తీయమ్మా, తలుపు తీయమ్మా. మనం ఏం చేస్తున్నాం? ప్రభువా, క్రిస్మస్ పండుగ వస్తుంది, తబరీకి ఇమ్మంటే ఇస్తాను ప్రభువా, దశభాగాలు ఇమ్మంటే ఇస్తాను ప్రభువా, ఇంకా ఏదైనా మరి కృతజ్ఞత కూడానికి సంబంధించిన కానుకలు ఇమ్మంటే ఇస్తాను ప్రభువా, ఇస్తా ప్రభువా, అన్నీ ఇస్తా కానీ తలుపు మాత్రం తీయను ప్రభువా, నా తలుపు మాత్రం తీయను. నువ్వు మాత్రం కొట్టుకున్నా సరే కొట్టుకో, నాకేం బాధ లేదు. నా హృదయంలో ఉన్న నా తలుపు మాత్రం తీను. అన్ని ఇస్తాను, వెళ్ళిపో, అన్ని ఇస్తాను, వెళ్ళిపో, నీకు కావాల్సింది ఇస్తా, కానీ హృదయంలోకి మాత్రం నువ్వు రావట్లేదు అంటున్నాం మనం. అదండి మన భక్తి జీవితం. ఆయన మాత్రం తప్పలేదు. ఆయన నీ తలుపు తడుతున్నాడు. అమ్మా, నీవు దారిద్ర్యంలో ఉన్నావు, నీ దారిద్ర్యం పోగొడటానికి తలుపు తీయమ్మా. పాపములో ఉన్నావు, పాపములో పోవడానికి తలుపు తీయమ్మా. అమ్మా, నువ్వు సమస్తమైనటువంటి దుర్గంధంలో ఉన్నావు, పోగొడతాను, తలుపు తీయమ్మా. సంతానం బాధపడుతున్నావు, తలుపు తీయమ్మా. లేకపోతే అనగా ఇరుకులు ఇబ్బందులు నీ జీవితం అంతా సతమతమైపోతుంది, వాటిని పోగొడతానమ్మా, తలుపు తీయమ్మా. ఎంతవరకు ఆయన నిన్ను బతిలాడుకుంటున్నాడు, నువ్వు మాత్రము గట్టిగా బిగించి ఇంకా అలాగే చూసుకుంటా ఉంటున్నావు. కాబట్టి ఆయన తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును. ఇది వాళ్ళ మనసత్తి ఏంటంట? అడుగు ప్రతివాడును పొందుకుంటాడు. ఏదైనా నువ్వు అడిగినప్పుడు దేవుడు ఇవ్వకుండా ఉండేటువంటి వాడు కాడు. ఆయన అచ్చుండే దేవుడు అంతకన్నా కాదు. నువ్వు ఏది అడుగుతావో దాన్ని పరిపూర్ణంగా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుని వాక్యాన్ని చూద్దాం. ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనము నుండి చూద్దాం. యాకోబు ఒకడు మిగిలిపోయెను, తెల్లవారు వరకు కొట్టెను. చూసారా, యాకోబు జీవితము అపవిత్రమైపోయింది. అసలు యాకోబు అంటేనే మోసగాడని అర్థం. అందరినీ మోసం చేశాడు. తండ్రిని మోసం చేశాడు, దొంగ దీవుని పొందాడు. అన్నను మోసం చేశాడు, జ్యేష్ఠత్వ హక్కును పొందుకున్నాడు. ప్రతి ఒక్కరిని, ఊరి వారిని,
అందరినీ అసలు తన జీవితంలోనే ఆ మోసం అనేది ఉంది. సరే అన్నయ్య చంపేస్తాడేమోనని చెప్పి మామ దగ్గరికి పోయాడు, మా లాభాన్ దగ్గరికి పోయాడు. లాభాన్ దగ్గర ప్రియులరా ఊడిగం చేశాడు, అంటే కష్టం చేశాడు. కూతురు కొరకు మరి ఆయన రాగేలను పడినటువంటి కూతురు సౌందర్యవతి, ఆమె కొరకు 14 సంవత్సరాలు ఊడిగం చేశాడు. సరే ఏది ఏమైనా యాకోబు కాలు పెట్టుట ద్వారా తన యొక్క మామ యొక్క ఆస్తి బాగా ఎదిగిపోయింది. అంత క్రితము ఆయనకున్నది తక్కువే, యాకోబు ప్రవేశించిన తర్వాత తన ఆస్తి ఎక్కువైపోయింది. విస్తారమైనటువంటి గొర్రెలు మేకలు మందలు ఎక్కువైపోయాయి. చివరాఖరికి అక్కడ ఉండి 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 తన జీవితం మీద తనకే విరక్తి కలిగింది. తన జీవితం మీద తనకి మరి చాలా చీదర పుట్టింది. అసలు నేను ఇక్కడ మామ దగ్గర ఉండడం ఏంటి, నా సొంత ఊరు ఉంది కదా, నా ఊరికి వెళ్ళిపోవాలి కదా, నేను ఇక్కడ ఉండడం ఏంటి, నాకు ఏమైనా సరే ఒక తీర్మానానికి వచ్చాడు. సావైనా రేవైనా తేల్చుకుంటాను అనుకుని ఒక రోజున ఈ గొర్రె మేక మందలు భార్య బిడ్డల కుటుంబాన్ని తీసుకొని తన పరివారం అప్పటికి ఎక్కువైపోయింది. ఎబ్బేకే అనబడిన రేవు దగ్గరకు వచ్చాడు. అది బేతేలు అనబడిన ప్రాంతం. బేతేలు మరి తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఆయనకి హృదయంలో బాధ కలిగి దేవుని అడుగుతున్నాడు, అయ్యా నీ చిత్తమైతే నేను నిన్ను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నేను నిన్ను విడువను దేవా. అయ్యా నేను నిన్ను విడిచిపెట్టను. ఎప్పటి వరకు? అయ్యా నీవు నన్ను దీవించేవారు. జరిగి జీవితం ఎట్లాగో జరిగిపోయింది, పాడైన బ్రతికెట్లగో పాడైపోయింది, అబద్ధాలు మోసాలు బ్రతికెట్లగో అయిపోయింది. మోసాలు, అబద్ధాలు, ఘోరాలు, అన్యాయాలు ఎన్నో నేను చేశాను. అవన్నీ కూడా అయిపోయింది, ఏదో అయిపోయింది. కానీ ఇక మీదటైనా నేను మంచిగా బ్రతకాలి, ఇక మీదటైనా నేను నీతిగా బ్రతకాలి, ఇక మీదటైనా నేను యథార్థంగా బ్రతకాలి. ఇలా బ్రతకాలంటే ఊళ్ళోకి వెళ్తే మనని చంపేస్తాడు, ఊరు వాళ్ళతో చంపేస్తాడు. కానీ ఇప్పుడు ఇక దీనంతరికి సమాధానపరిచేటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయనే యెహోవా. ఆయనకి నేను ప్రార్థన చేయాలనుకున్నాడు. ప్రియులరా అక్కడికి వచ్చాడు, ఒక బలిపీఠం కట్టాడు. అక్కడ ఒక రాయిని బలిపీఠంగా మార్చుకొని ఆ రాత్రి అక్కడ మరి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అయితే అంతకుముందు తన భార్యను, తన బిడ్డలని, తన దాసి జనాంగమును అనగా గొర్రెల మేకల మందలను అన్నింటినీ పంపించేశాడు. చివరికి తర్వాత ఆయన ఒక్కడినే మిగిలిపోయాడు. ఇప్పుడు దేవునితో నేను తేల్చుకోవాల్సిన విషయం ఉంది. అది తాడో పేడో తేలేంత వరకు కూడా ఇక్కడి నుంచి నేను కథలు నమ్ముకున్నాడు. ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రార్థన చేస్తున్నాడు. కొంతమంది దేవదూతలు కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, నిచ్చిన మీద దిగుతూ ఉన్నారు. అప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటుండగా అనగా ఒక దేవదూత యొక్క ప్రియులారా దేవదూతని పట్టుకున్నాడు. పట్టుకుంటే అనగా ఆ దేవదూత అంటున్నాడు, తెల్లారిపోతుంది నేను వెళ్ళిపోవాలి, తెల్లారిపోతుంది నేను వెళ్ళిపోవాలి. ఆ దేవదూత ఎవరో కాదు, దేవుడే. నన్ను విడిచిపెట్టమని చెప్పి అన్నప్పుడు నీవు నన్ను దీవించేంత వరకు కూడా నేను నిన్ను విడిచిపెట్టను. నేను ఇప్పటి వరకు దుర్మార్గుడిగా, మోసగాడిగా, అన్యాయస్తుడిగా, అక్రమదారుడిగా ఉన్నాడు. ఈ బ్రతుకు మారాలి, ఈ జీవితం మారాలి, ఈ వేషం మారాలి, మొత్తం మారాలి. అలా మారాలంటే నీ దీవెన నాకు కావాలి. కాబట్టి ఖచ్చితంగా నీ దీవెన నాకు ఇస్తే తప్ప అయ్యా
నేను నిన్ను విడిచిపెట్టనన్నాడు. నేను వదలన్నా ఎంత వదిలిపెట్టలేదు అంటే, ఒక మగసిరి కలిగిన నరుడు, ఈ మాట వెనుకబట్టుకోండి, ఒక మగసిరి కలిగిన నరుడు రాత్రంతయు దేవునితో పెనుగులాడి చివరికి విజయాన్ని పొందాడు. దేవునికి స్తోత్రం. చివరికి నన్ను దీవిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టనన్నాడు. చివరికి దేవుడు మరి ఆయన దీవించాడు. ఏమని దీవించాడు? ఆ కింద ఏమని చూడండి. అనగా ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి కనుక నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇశ్రాయేలు అనగా పోరాడి గెలిచినవాడు అని అర్థం. దేవునితో పోరాడి గెలిచినటువంటి వాడు. ప్రియులారా, అదే ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అంటాడు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అంటే, మన యొక్క సంతానం అంతా కూడా ఉన్న సంతానం అంతా యాకోబు సంతానం. యాకోబు పేరే ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అనగా ఇక్కడ దేవుని యొక్క వాక్యము ద్వారా మారుమనసు పొంది రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇశ్రాయేలు కిందే లెక్కొస్తాడు. దేవునికి స్తోత్రం. తన పాపాల విషయంలో అక్కడ యాకోబు తన పాపాలు ఎట్లా ఒప్పుకున్నాడు, మనం కూడా మన పాపాలని, మన శాపాలని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆయన మారుమనసు పొంది రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో మనం చూసినట్లయితే నువ్వు కూడా ఒక ఇశ్రాయేలువే. అందుకేనంటాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. అయ్యా, దేవుని నమ్ముకుని అనగా పాపములను జయించిన ఓ మానవుడా, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను కోరినవాడు ఎవడు? యెహోవా రక్షించిన కోరినవాడు ఎవడు? ప్రియులారా, రక్షణ అనేటువంటిది ఎవరికి దేవుడు ఇవ్వలే. రక్షణ అనేటువంటిది చాలా గొప్ప మాట. రక్షణ అంటే నిన్ను పరిపూర్ణముగా నీ పాపముల నుండి, నీ శాపముల నుండి, నీ దుర్మార్గముల నుండి, నీ అక్రమము నుండి నిన్ను రక్షించబడి తన యొక్క కౌగిలిలో నిన్ను దాచినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఆ పొందుకున్నది ఏంటంటే రక్షణ. ఈ రక్షణ కార్యము అనేటువంటిది నీలో జరుగుతుంది. కాబట్టి నీవు నీ భాగ్యం ఎంత గొప్పది. నిజంగా మన భాగ్యం ఎంత గొప్పదండి. పాపం చేసినా, దుర్మార్గం చేసినా, అన్యాయం చేసినా, అక్రమం చేసినా, ఘోరం చేసినా, ఎంత చేసినా ప్రభువాని రక్షకుడా అని మనస్ఫూర్తిగా దేవుని దుఃఖించి అనగా మన పాపములను ఒప్పుకొని ఆ ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక నీ సమస్త పాపములను కడిగి శుద్ధీకరించి నిన్ను పవిత్రునిగా చేస్తానని చెప్పి ప్రభువారు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యములో ఉన్న సత్యం ఏంటంటే, రక్షణ భాగ్యం అనేటువంటిది పడిపోయిన దేవదూతలకు కూడా ఇవ్వలేదు. ఆయన రక్షణ అసలు ఎవరికి ఇవ్వలేదు. అమర సృష్టి, అయోమయ సృష్టి, నిరాకార సృష్టి, నర సృష్టి, విమోచన సృష్టి, విమోచించబడిన వారిని పిలువబడిన సృష్టి, క్రీస్తు సంగమనబడినటువంటి సృష్టి ధర్మాలలో ఎవరికి కూడా రక్షణ భాగ్యం అనేటువంటిది లేదు. కానీ మానవునికి మాత్రమే దేవుడు రక్షణ ఇచ్చాడు. ఎంత భాగ్యం. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? ద్వితీయోపదేశ కాండం అంటాడు మాట 33వ అధ్యాయం 29వ. సరే ప్రియులారా, నీవు దేవుడు రక్షించిన నీ జీవితం ఎంత గొప్పది. కాబట్టి ప్రియులారా, ఆయన నీకు కావలసిన ఆనాడు యాకోబుకు కావలసిన ఆశీర్వాదమును దేవుడిచ్చి ఆయన ఆశీర్వదించాడు. ఇప్పుడు నిన్ను కూడా నువ్వు అడిగింది కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ అడగవలసిన టైంలో మనం అడగట్లేదు, చేయవలసిన స్థితిలో మనం చేయట్లేదు. కాబట్టి ప్రియులరా, అనగా అడగవలసింది దేవుణ్ణి మనం అడగాలి. చూడండి, రెండవదిగా చూసినట్లయితే 1వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము
పదో వచనం నుండి చూడండి అమ్మా. బహుగా ఏడ్చుచు నీ సేవకురాలైన నాకు కలిగినటువంటి శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లలను దయచేసిన ఎడల వారి తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవాకు అప్పగింతునని. సుశల ప్రియులారా, ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ప్రియులారా, ఇక్కడ చూడండి, హన్నా అనబడినటువంటి ఈ భక్తిపరురాలు, ఈమెకి పెనిన్నా అనబడినటువంటి భర్త ఉన్నాడు. మరి ఆమెకు ఒక వైరి అనేటువంటి పెనిన్నా అనబడినటువంటి ఒక వ్యక్తి కూడా ఉంది. ప్రియులారా, మనం తెలుగులో తెలుగులో ఏమంటారంటే సవతి అంటారు. అయితే పెనిన్నాకు పిల్లలు కలిగారు, అన్నాకు కలగారు. హన్నా ఎప్పటికప్పుడు చాలా తగ్గించుకోవాలి, దేవుని సన్నిధిలో వెతుకుతా ఉంది. కానీ తన భర్త అయినటువంటి ఎలకానాకి ఇది కోపంగా ఉంది. అదేంటమ్మా, నువ్వు పిల్లలు లేరని చెప్పి నేనేమన్నా అన్నానా, బాధ పెట్టానా, ఎందుకు నువ్వు ఇలాగ చేస్తున్నావు? అయినా 2 పాళ్ళు నీకు ఎక్కువే ఇస్తూ వస్తున్నాను కదా, నువ్వు ఎందుకు బాధపడతావు, ఎందుకు మనోదుఖం కలిగిన దానివై ఉంటున్నావు పద్దాక అని అన్నప్పుడు ఆమె అంది. ఆమె తరువాత కొన్ని భర్త అంటున్నాడు అనుకుంటే ఇరుగు పొరుగు వారు అంటున్నారు రకరకాలుగా, ఎందుకు ఈమె ఎట్లా ఏడుతుంది, పద్దాక ఏడుకోట్టు ముఖం వేసుకుంటుంది అని అంటున్నారు. తన యొక్క వైరి అయినటువంటి పెనిన్నా అనుకుంటుంది, నాకు బిడ్డలు కలుగుట చూసి, దానికి పిల్లలు లేకుండా చూసి నా మీద ద్వేషం కలిగి ఈ పద్దాక ఇట్లాగా ఏడుస్తూ ఉంది, నా మీద పడి ఏడుస్తుంది, నా బిడ్డల మీద పడి ఏడుస్తుంది అనుకున్నది. సరే, ఇలా అందరూ ఇట్లా అంటున్నారు అనుకుంటే చివరికి ఆ దేవాలయంలో పనిచేసేటువంటి యాజకుడు కూడా, ఏలీ అనబడినటువంటి వ్యక్తి కూడా ఏమన్నాడు, అమ్మా నువ్వెందుకు తాగి మత్తురాలమై ఉంటావంటున్నాడు. అమ్మా, పులిసిన ద్రాక్షరసం అంటే సారాయితో సమానం, అది మత్తిస్తుంది. నువ్వు ఎందుకు ఇట్లాగా మరి మనోదుఖం గల్తావై ఉంటావు, పదాక ఏడుస్తావు ఎందుకమ్మా, పదాక ఏడుపు ముఖం కొట్టు ముఖం వేసుకుని దేవాలయంలో ఉంటావు ఎప్పుడు ఎందుకమ్మా, అట్లాగే ఇట్లాగా అని చెప్పి అప్పుడు నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను లేక పానమునైనను నా ఆత్మను యెహోవా సన్నిధిని కృమ్మరించుకొనుచున్నాను. అబ్బా ప్రియులారా, లోకమేమనుకున్నా, ప్రజలు ఏమనుకున్నా, తన వైరి అయినటువంటి పెనిన్నా ఏమనుకున్నా, తన భర్త ఏమనుకున్నా, తన యొక్క దైవదాసుడైనటువంటి తన యొక్క పాస్టర్ గారు ఏమనుకున్నా, కానీ ఏమో మాత్రం ఏం చేస్తుందంటమ్మా, మరో దుఃఖము కదా, నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కృమ్మరించుకొనుచున్నాను. తన ఆత్మను యెహోవా సన్నిధిని కృమ్మరింది ఏ క్లాస్ అయినటువంటి ప్రార్థన. ఆత్మను దేవుని సన్నిధిలో కృమ్మరించుకోవడము అంటే మనసా వాచ కర్మిన ఇంద్రియానం సమస్తము దేవునికి అప్పచెప్పి, దేవుని కృపలో దేవుని దయలో నువ్వు నన్ను కాపాడు ప్రభువా అని చెప్పి, అనగా తన చిత్తమును అంటే తన యొక్క ఆత్మను దేవునికి అప్పచెప్పి చేసేటువంటి ప్రార్థన.
ప్రియులారా, దైవ చిత్తం సరిగా చేసుకుంది, లోకాన్ని చూడలేదేమే, ప్రజల్ని చూడలేదేమే, భర్తను చూడలేదేమే, అనగా తన యొక్క సవతిని చూడలేదేమే, అనగా ఈమె దృష్టి, ఈమె ధ్యాస, అనగా ఈమెకున్నటువంటి ఆకాంక్ష, ఈమెకున్న తృష్ణ ఎలాగా అంటే ప్రియులరా, ఆత్మను కృమ్మరించుకొనుచు దేవుని మీద ఆధారపడి ఈమె దేవుని కృపలో, దేవుని దయలో దేవుడే నాకు చేస్తాడని విశ్వాసంతో, భయముతో, భక్తితో ఆయన సన్నిధిలో, ఆయన సాన్నిధ్యంలో ఆయన కొరకు కనిపెడుతూ ఉన్నటువంటి గొప్ప స్త్రీగా ఈమెను మనం చూడాలి. అమ్మా, నా ఆత్మను దేవుని సన్నిధిలో స్మరించుకోవచ్చు. ఈమె ఇంకో మాట ఏమంటుంది? నీ చిత్తమైతే నాకు మగబిడ్డను, నీ సేవకురాలనైనా నాకు మగపిల్లలను దయచేసిన ఎడల. ఏ పిల్లను దయచేయమంటుంది? మగపిల్లను దయచేయమంటుంది. ప్రియులారా, ఎందుకు? పురుషోహి ప్రజాపతి. ప్రియులారా, అదే కాకుండా పున్నామి నరకము నుండి రక్షించువాడు పుత్రుడనా? అంటే రేపు చచ్చిపోయినప్పుడు కర్మకాండ చేస్తాడనా? లేకపోతే బాగా చదివించుకుంటే బాగా కట్న కానుకలు వచ్చి బాగా తీసుకొస్తాడనా? లేకపోతే అవసాన స్థితిలో మరి మాకు వృద్ధాప్యము వచ్చినప్పుడు మరి నన్నును, నా భార్యను, మరి నా యొక్క భర్తను, నన్ను సరిగా చూస్తాడనా? మనకి ఈ విషయంలో పరిపరి విధాలైన ఆలోచన రావచ్చు. కానీ ప్రియులారా, ఆమె మగబిడ్డను ఎందుకు కోరుకుందో తెలుసా? రూతు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. దానిలో ఒక మాట ఉంటుంది. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలుగగా వెళ్ళాను. చూడండి, ఇంకో మాట మనం చూస్తే న్యాయాధిపతులు గ్రంథం 25వ అధ్యాయము లాస్ట్ వచనం చూడండి. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడును తమ తమ ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. ఇది అసలు పాయింట్. అమ్మా, చాలా మంది మనుషులు ఏమవుతున్నారు తెలుసా? యూదా బెత్లెహేములో ఉండకుండా ఆయా దేశాలకు చెదిరిపోతున్నారు. అలా చెదిరిపోయినటువంటి వాళ్ళలో నయోమి కుటుంబం కూడా ఒకటి. ప్రియులారా, ఎందుకు చెదిరిపోతున్నారు? ఆ దేశంలో కరువు తాండవించింది. అసలు కరువు ఎందుకు తాండవించాలి? గమనించండి. యూదా అంటే ఏముంది? అక్కడ స్తుతి ఉంది. యూదా అంటే స్తుతి అని అర్థం. అక్కడ స్తుతి ఉంది. అక్కడ ప్రార్థన చేస్తున్నారు, ఆరాధిస్తున్నారు, కొనియాడుతున్నారు, దేవుని గురించి గాన ప్రతిగానాలు చేస్తున్నారు. దేవుని యొక్క మందిరాలు అక్కడ ఉన్నాయి. అక్కడ స్తుతి ఉంది ఆ దేశంలో. ఇంకోటి ఏంటి? బెత్లెహేం. అమ్మా, బేత్ అంటే ఇల్లు, ఎలీం అంటే రొట్టెలు. అసలు బెత్లెహేం అంటే రొట్టెలు ఇల్లు. రొట్టెలు ఇల్లు అంటే అర్థం ఏంటి? అమ్మా, ఆ రొట్టెలే తింటారు, మళ్ళా వదిలేరు. కాబట్టి రొట్టెలు ఉన్నాయంటే అర్థం ఏంటి? సమృద్ధి కలిగిన దేశం, ఆహారానికి కొదవలేనటువంటి దేశం, ఎంతో గొప్ప ఆధిక్యత కలిగిన దేశం, పాడి పంటలతో అభివృద్ధి పొందినటువంటి దేశం. నేటికి కూడా ఇజ్రాయెల్ దేశము ప్రపంచ దేశాలన్నిటికీ కూడా కూరగాయలు కానీ ధాన్యం కానీ సప్లై చేస్తుంది. వాడు పండించినట్లుగా ఎవరు పండించలేదు. ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ ఇజ్రాయెల్ దేశం దగ్గరికి వెళ్ళే వ్యవసాయానికి సంబంధించినటువంటివన్నీ నేర్చుకుంటా ఉన్నాయి. ప్రియులారా, కాబట్టి ఆ దేశంలో యూదా బెత్లెహేములో ఒకటి ప్రార్థన ఉందే. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? శారీరకమైనటువంటి అవసరత తీర్చబడుతుంది. ఎలాగా? రొట్టెల ద్వారా. అమ్మా, రెండవది
ఆధ్యాత్మికమైన ఆకలి తీర్చబడుతుంది అంటే స్తుతి ద్వారా. గమనించండి, రెండు ఇక్కడ ఉన్నాయి, అర్థమైందమ్మా, అన్నీ ఇక్కడ ఉన్నాయి. కానీ వీళ్ళు ప్రార్థన చేయక, భక్తి లేక, అనగా అప్పుడున్నటువంటి రాజు పరిపాలనలో దేశమంతా చిన్న భిన్నమైపోయినప్పుడు, ఒకరి మధ్య ఒకరికి ప్రేమను సన్నగిలిపోయినప్పుడు, అనగా రకరకాలైన దుర్మార్గము చెలరేగినప్పుడు, మానవులందరూ కూడా దుర్మార్గులై దోసుకుంటూ ఉన్న తరుణంలో ఎవరికి వాళ్ళు భయపడిపోయి, దొంగలకు భయపడిపోయి ఇష్టానుసారంగా చేస్తున్న కార్యకలాపాలకు తట్టుకోలేక, అనగా వాళ్ళు ఏం చేశారంటే కరువును తట్టుకోలేక ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏమి ఎందుకు మగబెట్టిన మనం కోరిందంటే, దేశంలో ఉన్న ఈ విపత్తు కానీ, దేవాలయంలో ఉన్నటువంటి దీపం వెలగడం లేదో, అర్థమైందమ్మా, దేవాలయంలో అమ్మా దచ్చినటువంటి ఒలీవ నూనెను పోసి దాన్ని వెలిగిస్తే, అది సాయంకాలం వెలిగిస్తే తెల్లదాకా ఆ ప్రదీపం వెలుగుతూ ఉండాలి. అది ఇజ్రాయేలు యొక్క ఆశ. ఇప్పుడు సేవకుడు లేడో అమ్మా, దేవాలయాలు మూతపడిపోయినాయి, భక్తి లేదు, భక్తి లేకపోతే ముక్తి లేదు, ముక్తి లేకపోతే అందరూ చెడిపోయారు, దొంగలు ఎక్కువైపోయారు, అబద్ధాలు ఎక్కువైపోయినాయి, వ్యభిచారం ఎక్కువైపోయింది, అఘోరమైన కృత్యాలు ఎక్కువైపోయినాయి. దేశంలో బ్రతకడం సాధ్యం కాక అనేక మంది దేశం విడిచి వలసదారులుగా వెళ్ళిపోతున్నారు. ఆ పరిస్థితులలో ప్రియులారా హన్నా దేవుని కొరకు ప్రార్థించింది. ఇది దీని వెనుకున్న హిస్టరీ. అర్థమైందమ్మా, న్యాయాధిపతులు ఏలిన దినములలో అనగా మరి అక్కడ చూసినట్లయితే ఆ దేశంలో ఏం లేదు, రాజు కూడా లేడు. రాజు ఎప్పుడైతే లేదో ఏం లేదో, చట్టమో లేదు. అంటే మీకు అర్థమైందా? ఇప్పుడు మన రాష్ట్రానికి రాజు చంద్రబాబు నాయుడు, ఆయన ఏదైనా రూల్ చేశాడంటే అది జరగాల్సిందే. దానికి అడ్డుకోవడానికి ఎవరు తరంగా హెల్మెట్ పెట్టుకెళ్ళాలి, ఖచ్చితంగా పెట్టాలి అని రూల్ చేశాడనుకో, అనుసరించాల్సిందే. అందరితో నేను చెయ్యను, నాకు కుదరదు, నా ఇష్టం, బండి నాది, హెల్మెట్ నాది, పెట్టుకుంటా, లేకపోతే లేదు, నా తల నా ఇష్టం అనుకుంటే కుదరదు. అది చెప్పినట్టుగా చెయ్యాలి, అదే చట్టం. రాజు చట్టం చేస్తాడు. ఇక్కడ రాజు లేకపోవడంలో చట్టం లేదు, చట్టం లేకపోవడంలో భయం లేదు. చట్టం ఉంటే కదా భయం వచ్చేది. భయం ఎప్పుడు లేదో, భక్తి లేదు. దేవాలయంలో దీపాలు ఎదగట్లేదు, ప్రార్థనకి జనాలు రావట్లేదు, భయం లేదు. భయం ఎప్పుడే లేదు, భక్తి లేదు. భక్తి ఎప్పుడైతే లేకపోతే ముక్తి లేదు. అంటే దేవుని యొక్క అనుగ్రహం లేదు. ఎలాగో తెలుసా? 1వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో 1వ వచనంలో, 3వ అధ్యాయం 1వ వచనం చదివిన మీకు తెలుస్తుంది ఎంత క్షోభతో ఉందో. బాలుడైనటువంటి సమూయేలు ఏలీకి పరిచర్య చేయుచుండెనో అది గుర్తుపెట్టుకోండి. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదో. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ దినములలో ఎప్పుడైతే భక్తి లేదో, భక్తి లేకపోతే ముక్తి లేదో, భయం లేదో, ఏమైంది పిల్లరా? ఏమైంది? దేవుని ప్రత్యక్షత కూడా లేదు. ఇప్పుడు ప్రజలు ఏమైపోయారు? దేవుడు లేని బిడ్డలు అయిపోయారు. ఏమైపోయారో? దేవుడు లేని బిడ్డలు అయిపోయారు. ఇప్పుడు ఇదంతా కూడా ఈ కార్యాచరణ ప్రణాళిక అంతా మంచిగా జరగాలంటే ఇప్పుడు ఏం కావాలి? అమ్మా, దేశాన్ని రక్షించాలన్నా, రాష్ట్రాన్ని రక్షించాలన్నా, ప్రపంచాన్ని రక్షించాలన్నా ఒక సేవకుడు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సేవకుడు కావాలి. అందుకని మరి ఆడపిల్లలు ఎందుకు అడగలేదంటే, పురుషోహి ప్రజాపతి, పురుషులను పడిన వాడే దేవుడు. యాజకత్వం చేసే హక్కు కూడా సేవకుడికే ఉంది. అందుకని ఆడపిల్ల పుడితే సేవ చేయడానికి అవకాశం ఉండదు.
మగపిల్ల నీవు ప్రభు అని ప్రార్థన చేసింది. అందుకు చేసింది ప్రార్థన. చరిత్ర అంతట్లో మనం అర్థం చేసుకుంటే అందుకు ప్రార్థన చేసింది మగపిల్లాడు. మగపిల్ల అనుకున్న అడిగిన మాట ప్రకారం దేవుడు ఇచ్చాడు. అతని క్షవరము చేయక ఏలి బిడ్డలందరూ కూడా వ్యభిచారులు క్రూరులైపోయి ఉంటుండగా, కానీ సమూయేలు మాత్రము ఏలి దగ్గర పరిచర్య చేయించుండెను. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏలి దగ్గర మాత్రము సమూయేలు పరిచర్య చేయించుండెను. అర్థమైందండి ఎంత గొప్పవాడు అయ్యాడు తెలుసా ప్రియులారా. తన కొడుకులు చనిపోయారు కానీ ఏలి పర్యవేక్షణలో ఉన్న సమూయేలు మాత్రం దేవుని ఆధ్వర్యంలో నాట పెరిగి ఏమయ్యాడమ్మా? ప్రవక్త అయ్యాడు. అమ్మా అదే కాదు ప్రియులారా, దేవాలయంలో దీపాలు వెలిగించాడు. అంటే ఇప్పుడు భక్తులందరూ దేవాలయంలోకి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. భక్తి వచ్చింది, భక్తి నుంచి ముక్తి వచ్చింది, ముక్తి నుంచి ఏమొచ్చింది? దేవుడు ప్రత్యక్షత వచ్చింది. దేవుడు ప్రత్యక్షత వచ్చిన తర్వాత రాజులు బయటకు వచ్చారు. రాజులు బయటకు వచ్చిన తర్వాత చట్టాలు వచ్చింది, చట్టాలు వచ్చినాక భయం వచ్చింది, భయం వచ్చినాక భక్తి వచ్చింది. ప్రజలందరూ ప్రార్థన చేస్తుండగా ప్రియులారా, దేవుడు ఆ ప్రార్థన ఉన్నటువంటి దేవుడు మంచి వర్షాలు కురిపించాడు. మంచి వర్షాలు కురిపించినటువంటి కారణాన పంటలు సమృద్ధిగా పండాయి. దేశము సుభిక్షత అయింది. ఇదంతా జరగాలంటే ఒక కొడుకు ప్రభు అని ప్రార్థన చేసి దేవుని స్తోత్రం చెప్పండి. కనుక ప్రేమైనటువంటి వాళ్ళరా, దేవుడు ఎలాంటి వాడు? చాలా వాక్యాలు ఉన్నాయి చెప్పాలంటే టైం కాదు. కాబట్టి దేవుడు ఎలాంటి వాడమ్మా? అడిగితే ఇచ్చే దేవుడు. ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇచ్చాడు. కానీ మనం అడగట్లే. అడగవలసిన వాడిని ఆయన అడగకుండా అడగకూడనటువంటి వాళ్ళని అడుగుతున్నాం. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళో, ఎంపీ దగ్గరికి వెళ్ళో, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళో, లేకపోతే ఊళ్ళో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళో, చుట్టాల దగ్గరికి వెళ్ళో ఆన్లైన్లో అడుగుతున్నాం. అస్సలు నీవు కనుక లోపలికి పోయి అమ్మా నీ యొక్క రూములో సాపేసుకొని కన్నీటితో ప్రార్థన చేస్తే నిజమైన ప్రార్థన దేవుడికి అది హారతిలాగా అమ్మ ధూపంలాగా దేవుని దగ్గరికి వెళ్తే సాయంత్రానికి నీ పనులు అయిపోతాయి. దేవునికి స్తోత్రం. ఇది నిజం, ఇది సత్యం. నాకు జరిగింది కాబట్టి మీకు చెప్తాను. నా జీవితంలో ఇలాంటి ఎన్నో జరిగాయి కనుక చెప్తాను. కాబట్టి ప్రియులారా, అడుగుడి మీకు ఇయ్యబడు. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించుగాక. ఆమేన్.